నమస్కారం. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న పొదుపు డబ్బులు ఒక్కసారిగా కనుమరుగైపోతే పరిస్థితేంటి? ఆ ఆగిపోయిన నిధులను అంటే కార్మికుల కష్టార్జితాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి తీసుకొచ్చిన ఒక అద్భుతమైన డిజిటల్ చొరవ గురించి ఈనాటి విశ్లేషణలో మనం తెలుసుకుందాం. కేవలం డబ్బు వెనక్కి తెచ్చుకోవడమే కాదండోయ్, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు బాగా ఉపయోగపడే కొన్ని కీలకమైన వాస్తవాలను కూడా ఇక్కడే కవర్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి దూసుకెళ్దాం. ముందుగా క్లెయిమ్ చేయని పీఎఫ్ సమస్య గురించి, ఆ తర్వాత దానికి పరిష్కారంగా వచ్చిన ఈ ప్రాప్తి, ఆ పోర్టల్ ఎలా పనిచేస్తుంది, అసలు ఈ యుఏఎన్ అనే గొడుగు ఏంటి, అలాగే చివరగా ఈపీఎఫ్ఓ ప్రాథమికాంశాలు, ఇవన్నీ వరుసగా చూద్దాం. మొదటి విభాగం, అసలు ఈ క్లెయిమ్ చేయని పీఎఫ్ సమస్య, అందులో ఇరుక్కున్న ఆ వేల కోట్ల నిధుల చిక్కు ఏమిటో చూద్దాం. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఏళ్ల తరబడి ఒక్క లావాదేవీ కూడా జరగకుండా పూర్తిగా నిష్క్రియంగా పడి ఉన్న అకౌంట్లలో వేల కోట్ల రూపాయలలా మురిగిపోతున్నాయి. అవును, వేల కోట్లు. అసలింత భారీ మొత్తం ఎందుకు పేరుకుపోయినట్లు? ఆ డబ్బు ఎవరిదనుకుంటున్నారు? దీనికి ప్రధాన కారణాలు చాలా సామాన్యమైనవి. ఉద్యోగాలు మారినప్పుడు పాత యుఏఎన్ నంబర్లు కోల్పోవడం, లేదా మునుపటి కంపెనీలు ఇచ్చిన మెంబర్ ఐడీలు మర్చిపోవడం. వీటికి తోడు ఆ పాత ఆఫీసులు చుట్టూ తిరిగి అంతులేని ఆ కాగితపు పనులు చెయ్యాలన్న భయం. ఇవన్నీ కలిసి ఆ కష్టార్జితాన్ని అక్కడే వదిలేసేలా చేశాయి. ఇప్పుడు రెండవ విభాగం, ఈ భారీ సమస్యకు చెక్ పెట్టే ఈ ప్రాప్తి అనే సరికొత్త డిజిటల్ పరిష్కారం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన పేరు ఈ ప్రాప్తి. అంటే ఈపీఎఫ్, ఆధార్ బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇన్యాక్టివ్ అకౌంట్స్. పేర్లోనే ఉన్నట్టుగా ఏళ్ల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా ఆగిపోయిన ఆ ఖాతాలను వెతికి పట్టుకొని వాటిలోని నిధులను బయటకు తీయడానికే ఈ వ్యవస్థను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది అచ్చం ఒక స్మార్ట్ డిజిటల్ ట్రాకర్ లాగా పనిచేస్తుందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ నిజంగా ఒక డిజిటల్ వారధిలాగా పనిచేస్తుంది. కార్మిక వర్గం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎక్కడో అటకెక్కిన తమ సొంత డబ్బును తాము సురక్షితంగా వెనక్కి పొందేలా ఈ టెక్నాలజీ ఒక బ్రిడ్జ్లా కలుపుతుంది. ఏళ్లనాటి సమస్యకు ఇదే సరైన మోడ్రన్ సొల్యూషన్. మూడవ విభాగంలో అసలు ఈ పోర్టల్ ఆగిపోయిన నిధులను ఎలా కనిపెడుతుంది, ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఈ డిజిటల్ రికవరీ ప్రాసెస్ను 2 దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో పాత మెంబర్ ఐడీలు తెలిసిన వారి కోసం యాక్సెస్ ఇస్తారు. ఇక రెండవ దశ అయితే మరీ సులభం. కేవలం పేరు, పుట్టిన తేదీ మరియు ఆధార్ కార్డు వివరాలు ఉంటే చాలు, ఆ పాత ఖాతాలను ఇట్టే పసిగట్టవచ్చు. టెక్నాలజీ పరంగా చూస్తే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆధార్ ద్వారా అత్యంత సురక్షితంగా లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత పాత ఖాతాలన్నింటినీ ఒకే ఒక కరెంట్ యుఏఎన్కు లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ పాత రికార్డులల్లో పేరు లేదా పుట్టిన తేదీలో ఏవైనా అక్షర దోషాలు ఉంటే ఆ తప్పులను పూర్తిగా ఆన్లైన్లోనే సరిదిద్దుకునే అద్భుతమైన ఫీచర్ కూడా ఇందులో ఉంది. ప్రాక్టికల్గా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంట్లో కూర్చొనే పనంతా అయిపోతుంది కాబట్టి బోలెడంత సమయం ఆదా అవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన సొమ్ము వడ్డీతో సహా వెనక్కి రావడం ద్వారా మళ్లీ ఆర్థిక భద్రత లభిస్తుంది. పైగా మన పని ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకునే పారదర్శకత కూడా ఉంటుంది. పాత రోజుల్లా ఆ పెద్ద పెద్ద ఫాములు నింపే పని లేకుండా కేవలం ఒక ఓటీపీ ద్వారా పని పూర్తయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఇక 4వ విభాగం, ఈ మొత్తం డిజిటల్ రికవరీ ప్రక్రియకు మూల స్తంభమైన యుఏఎన్ అనే గొడుగు గురించి మాట్లాడుకుందాం. 12. ఈ 12 అనే అంకెను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సల్ అకౌంట్ నంబర్. అదేనండి, మన యుఏఎన్లో ఉండేవి ఖచ్చితంగా 12 అంకెలు మాత్రమే. 2014లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 12 అంకెల సంఖ్య జీవితాంతం ఒకేలా ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని కంపెనీలు మారినా, ఎన్ని ఉద్యోగాలు మారినా ఇది అస్సలు మారదు. మన పాత పొదుపులన్నింటినీ కలుపుకుని ఒకే గొడుగు కింద భద్రపల్చే ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. 5వ విభాగం, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికోసం ఈపీఎఫ్ఓ ప్రాథమిక అంశాలు మరియు కొన్ని ముఖ్యమైన జీకే పాయింట్స్ కవర్ చేద్దాం. 1952, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన సంవత్సరం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఈపీఎఫ్ఓ ఏర్పాటైంది మార్చ్ 4, 1952న. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఇది కూడా ఒకటిగా నిలవడం నిజంగా విశేషం.
పరీక్షల కోణంలో చూస్తే ఈ సంస్థకు సంబంధించిన 3 పాయింట్లు చాలా ముఖ్యం. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. అలాగే 1952 ఈపీఎఫ్ నిబంధనల చట్టం ద్వారా ఇది పక్కాగా నిర్వహించబడుతుంది. వివిధ ఫండ్స్ మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా అవసరం. ఈపీఎఫ్ అనేది కేవలం ప్రైవేట్ సెక్టర్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం. కానీ పీపీఎఫ్ అనేది ఉద్యోగంతో సంబంధం లేకుండా ఏ భారతీయ పౌరుడైనా 15 ఏళ్ల కాలపరిమితితో తెరవగల అకౌంట్. ఇదొక రకంగా అందరికీ అందుబాటులో ఉండే పెట్టుబడి మార్గమని చెప్పొచ్చు. ఈపీఎఫ్ఓ నిర్వహించే 3 ప్రధాన పథకాలను ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికమైన ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి భారీ మొత్తం వస్తుంది. 1995లో వచ్చిన ఈపీఎస్ ద్వారా 58 ఏళ్ల వయసు తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఇక 1976లో ప్రవేశపెట్టిన ఈడీఎల్ఐ ద్వారా ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే కుటుంబానికి జీవిత బీమా అందుతుంది. ఈ 3 స్కీమ్స్ ఎంతో కీలకమైనవి. రాజ్యాంగపరంగా అసలు ఈ సామాజిక భద్రతా చర్యలకు ఎక్కడ్నుంచి పవరొస్తుందో తెలుసా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోని ఆర్టికల్ 41 మరియు 42 ద్వారా ఈ విధానాలకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా సామాజిక భద్రత మరియు బీమా అనేవి 7వ షెడ్యూల్లోని ఉమ్మడి జాబితా లేదా కాంకరెంట్ లిస్ట్ కిందకొస్తాయన్నది ఎప్పటికీ మర్చిపోకూడని పాలిటీ వాస్తవం. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే, కేవలం ఈ ప్రాప్తి ఒక్కటే కాదు, డిజిటల్ గవర్నెన్స్లో భాగమైన ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఉంది. ఉద్యోగుల వివరాల కోసం యుఏఎన్ పోర్టల్, యజమానులు డబ్బు చెల్లించడానికి ఉపయోగించే టీఆర్ఆర్ఎన్, అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉమంగ్ యాప్, ఇవన్నీ పబ్లిక్ సర్వీస్ను మరింత పటిష్టం చేస్తున్నాయి. నిజానికి ఈ ప్రాప్తి అనేది కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, కష్టార్జితాన్ని సురక్షితంగా చేరవేసే ఒక డిజిటల్ వారధి. పౌరుల ఆర్థిక భద్రతను ఆధునికరించడంలో మన డిజిటల్ ఇండియా మిషన్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక బలమైన ప్రశ్న మదిలో మెదులుతుంది. రాబోయే కాలంలో అంతా మరింత డిజిటల్మయమవుతున్న తరుణంలో భవిష్యత్ తరాలకు ఈ సామాజిక భద్రత మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇంకెలాంటి కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి? ఈ ప్రశ్నతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ సమాచారం మీకు కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తున్నాను.